హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి. ఇవాల్టి రెసిపీ ఉప్మా. చాలామంది ఉప్మా అంటే భయపడుతుంటారు, ఉప్మానా అంటారు. కానీ ఇలా చేసి చూడండి, ఇంకొకసారి ఉప్మా చేయవా అని అడుగుతారు, అంత బాగుంటుంది. లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూద్దామా? ముందుగా నేను ఈ కప్తో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వను సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, అలా చేస్తే మాడిపోతుంది. తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేయాలి, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. ఇప్పుడు అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా యాడ్ చేయండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేయండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఈ కప్పుతో నేను 1 కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి 3 కప్స్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి తీసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్తో పాటు మంచి రుచి కూడా అంతే అండి. సింపుల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పల్లీ చట్నీతో తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి, ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.